ఏం జరుగుతోంది అక్కడ? ఇదేమీ నేను చేసిన అద్భుతం కాదు, ఇదంతా దేవి చేసిన అద్భుతం. మా అమ్మ అంటే మీ యశోదాదేవిది. యశోదాదేవి. యశోదా, దాన్ని ముట్టుకోవద్దు. ముట్టుకోవద్దు. ఎందుకు? అరే, నువ్వు ముట్టుకోగానే ఆ కూరగాయల వృక్షం ఇక్కడే పెరిగితే? ఒకవేళ అమ్మ ముట్టుకోగానే ఈ కూరగాయల మొక్కలన్నీ పెరిగితే మన ఇల్లు కూడా వనమైపోతుంది నాన్న. ఆ, నీ చేతిలో అద్భుతాలున్నాయి. నువ్వు దేవతవి. కన్నయ్య, ఇంకా చూస్తున్నావేంటి? దేవత నిలబడి ఉంది. ఆసనం తీసుకురా. వెళ్ళు. వెయ్యి వెయ్యి వెయ్యి. అరే, వేంచేయండి దేవి మాత, ఆశీనులు కండి. అరే వద్దు, మీరు వంట చేయకూడదు. మీకు మేము నివేదన చేసుకుంటాము. అది కూడా నేను కన్నయ్య కలిసి చేస్తాము. ఉండండి, మీ సంగతి చెప్తాను. ఏయ్! ఈ పూలెక్కడి నుంచి వచ్చాయి? చూస్తుంటే తన భయం తగ్గిపోయింది. ఎవరిది ప్రభు? ఇంకెవరై ఉంటారు మురళి? ఆవిడే ఆ బృందాదేవి. ఇంకెక్కువ కాలం ఉపేక్షించలేను. ఎప్పుడొస్తారు ప్రభు? ఎప్పుడు దర్శనమిస్తారు? మీ అందరినీ ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు. వెళ్ళి బృందాదేవికి నా సందేశాన్ని పంపండి. తన్ని రేపొచ్చి కలుస్తాను. ఇది నా వాగ్దానం. తన్ని రేపొచ్చి కలుస్తాను. ఇది నా వాగ్దానం. ఎప్పటిలాగానే ఈసారి కూడా మీ అంచనా సరైనది. బృందాదేవి గారే వీటన్నిటినీ పంపించారు. స్వామి, మీరు మాట అయితే ఇచ్చేశారు, కానీ అమ్మ అనుమతి లేకుండా మనం ఎలా వెళ్తాము? ఇది మనకు సమస్య మురళి. కానీ దీని పరిష్కారానికి నాకు బృందావనంలోని గోవుల సహాయం అవసరం ఉంటుంది. ఈ రాత్రి వరకు మనకి సమయం ఉంది. నాకు సహాయం చేయండి గోమాతలు. మొత్తం పని రాత్రికి రాత్రే పూర్తి చెయ్యండి.
ఓ నారాయణ, ఇది ఇది ఎలా సంభవం? మాకు తెలియదు మహారాజా. పొద్దున్న మేము వచ్చేసరికి గోవులు ఇంకా దూడలు అన్ని విప్పేస్తున్నాయి. వాటిని చూడండి, కడుపు నిండుగా తిని హాయిగా విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉంది. అంటే నువ్వనేది వారం రోజుల పాటు తినేది ఒక్క రాత్రిలో పూర్తి చేశాయా? ధన్యవాదాలు గోమాతలు. చూడండి నందరాజా, మీరు అడిగిన దానికి ఎలా అవునని చెప్పాయో, ఏదో తమ తప్పుని స్వీకరించినట్లుగానే. నందా, బృందావనంలో ప్రతి ఇంట్లో ఇదే కదా. అందరి ఇళ్లలో మేత అంతా గోవులు తినేశాయి. ఖచ్చితంగా వీటి తాళ్ళను ఎవరో విప్పినట్లున్నారు. కానీ అసలు అలా ఎవరు చేయగలుగుతారు? కానీ ఇలా మాత్రం అనకండి, ఇది కూడా మా కన్నయ్య చేశాడని. లేకపోతే ఏంటి? లేదులే అక్కయ్య, కన్నయ్య ఎందుకలా చేస్తాడు? నాకైతే ఇదంతా భూత ప్రేత పిశాచాల పనే అయ్యుంటుంది అనిపిస్తుంది. అవును, భూత ప్రేత పిశాచాల దగ్గర వేరే పనే లేదు. మరి రాత్రిపూట గోవులకు దూడల్ని విడిచి గడ్డి తినిపిస్తాయి. ఏంటత్తా? లేదు, కాని ఇది ఎవరో చేసిన అల్లరి పని. కాకపోతే ఒక్క రాత్రిలో మన గోవులు దూడలు కలిసి మొత్తం దాణా అంతా ఎలా పూర్తి చేయగలుగుతాయా అని నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నేను ఇదే ఆలోచిస్తున్నాను. నిజంగా గోమాతలు కూడా సులక్షణ చిన్నమ్మ కంటే ఎక్కువ ఆకలితో ఉండుంటాయి. నీకైతే నా తిండి మీద దృష్టి ఉంటుంది. నీకు తెలుసా, బృందావనానికి వచ్చినప్పటి నుంచి బలహీనపడిపోయాను. అయితే మీకు గోవుల కంటే ఎక్కువ భోజనం అవసరమే ఉంటుంది చిన్నమ్మ. అయినా నేనిప్పుడు మీ గురించి కాదు, గోవుల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మొత్తం మేత అయిపోయింది కదా. అకస్మాత్తుగా మేత ఎక్కడి నుంచి వస్తుంది? వాస్తవానికి సమస్య కఠినమైంది, కానీ పరిష్కారం దొరికింది. మనం బృందావనంలోని అడవికి వెళ్లాల్సి వస్తుంది. గోవులను మేపడానికి ఒక సురక్షితమైన ప్రదేశం వెతకాలి. ఈ కార్యం కూడా మనం ఇవాళే చేయాలి. పథకం సఫలమైంది. బృందాదేవి, మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. మీరు వస్తున్నారన్న సూచనతోనే నా హృదయం పులకించిపోయింది ప్రభు. మీ దర్శనంతో నేను ధన్యమవుతాను. కాస్త త్వరగా కానివ్వండి. గోధూళి వేళ కంటే ముందే మనం అందరం తిరిగి రావాల్సి ఉంటుంది. అందరూ సిద్ధంగా ఉన్నారా? అవునన్నా, నేను సిద్ధంగా ఉన్నాను. పదమ్మా. ఎక్కడికి? వనానికి. ఇంకెక్కడికి? గోవుల కోసం వెళ్ళాలి కదా. వద్దు, నువ్వు రానవసరం లేదు. వీళ్ళ వనం చాలా లోపలికుంది కదా. కొత్త చోటు, ఇక్కడున్న ఇబ్బందులు సవాళ్లు ఎలాంటివో మనకు అస్సలు తెలియదు కదా. తెలీదు చిన్నపిల్లలకి సురక్షితమో కాదు. త్వరగా పదండి, ఆలస్యం అవుతోంది. ఇదిగోండి. అమ్మ నా పథకం అంతా పాడు చేసేసింది. మరి బృందాదేవికి ఇచ్చిన మాటను నేనెలా నిలబెట్టుకోగలను? మా స్వామి రాబోతున్నారు. వారి రాక కోసం స్వాగత ఏర్పాట్లు చేయాలి.
ఇదిగో కన్నయ్య, ఒక పని చేద్దామా? వద్దు, మీరు నా మాట విననప్పుడు నేను మీ మాట వినను. హా? ఇంత కోపమా? ఎందుకురా? వనానికి వెళ్ళి ఏం చేస్తావు? కలవాల్సి ఉండేది. కలవడమా? వనంలోనా? ఎవరిని? ఏంటి, ఏం మాట్లాడను నేను మళ్ళీ ఇరుక్కున్నాను. వృక్షాలు ఇంకా లతలతో, కుందేళ్లతో, లేడి పిల్లలతో, ఉడతలతో, వానర మహారాజులతో అన్నీ నా కోసం ఎదురు చూస్తున్నాయమ్మా. ఆ, అవును, మరి మొత్తం బృందావనమంతా నిన్ను కలవడానికి ఎదురు చూస్తూ ఉంది. మీకెలా చెప్పనమ్మా? స్వయంగా బృందాదేవి నా కోసం ఎదురు చూస్తున్నది. సరేలే, ఇంకో రోజు ఎప్పుడైనా వనానికి వెళ్ళి వాళ్ళని కలుద్దాం. ఇవాళ అమ్మ ఇంకా కన్నయ్య కలిసి బోలెడన్ని ఆటలు ఆడుకుంటారు. చాలా సరదాగా ఉంటుంది. ఇప్పుడు చెప్పు చెప్పు, ఏ ఆట ఆడుకుందాం? అలిగావా కన్నయ్య? తను నా మీద అలిగినప్పుడు ఎంతసేపు బ్రతిమలాడానమ్మని, కానీ తను ఇంత త్వరగా అలసిపోయిందా ఇప్పుడు? అరే నా శంఖం! మనం ఏదైనా కొత్త ఆట ఆడుకుందామా కన్నయ్య? నాకు నీ మీద కోపం వచ్చింది కదమ్మా. ఆడాలని లేదు, నేను వనానికి వెళ్ళాల్సిందే. నువ్వు వెళ్ళనివ్వకపోతే నేనే స్వయంగా నా సకులతో వెళ్ళిపోతాను. ప్రయత్నం కూడా చెయ్యొద్దు కన్నయ్య. మీరందరూ కూడా, మీలో ఒక్కరు కూడా వనానికి వెళ్లే ప్రయత్నం చేయకూడదు. అర్థమైందా? సరే కన్నయ్య, నేను నీకు మాటిస్తున్నాను. మళ్ళీ వనానికి వెళ్ళినప్పుడు నిన్ను కూడా తీసుకువెళ్తారు. అంతేకాదు, నేనెప్పుడు వనానికి వెళ్ళినా నువ్వు కూడా నా వెంట వద్దు గాని. చాలా? నాకు తెలుసమ్మా, నేనలా చేస్తే నన్ను తిట్టి ఇంట్లోనే ఉంచేస్తావు నువ్వు. లేదు కన్నయ్య, నేను మాటిస్తున్నాను. నేనెప్పుడు వనానికి వెళ్ళినా నా వెనకాలే నువ్వు రావచ్చు. కానీ మనం ఎప్పుడు వెళ్ళేది? కన్నయ్య, అది తర్వాత నిర్ణయించుకుందాం. ఇప్పుడు చెప్పండి, తినడానికి ఏమైనా తీసుకురానా? కానీ నేను ఇవాళే వెళ్ళాలమ్మా. తీయని రొట్టెలు. తీయని రొట్టెలు. సరే, మీరందరూ ఇక్కడే కూర్చోండి. వేడి వేడి బొబ్బట్లు చేసి ఇప్పుడే తీసుకొస్తాను నేను. తను వేచి ఉండగలదు మురళి, కానీ కంచమామ ఆగడు కదా. ఒకవేళ అతను నాపై దృష్టి ఉంచినట్లయితే అంటే దానర్థం నా అనుశాసనంలో లోపం ఉంది.
కానీ ఇప్పుడు నేనైతే చేయబోతున్నాను. అది వాడికి అమితానందాన్ని ఇస్తుంది. మహారాజా, అసలు మీరేం చేస్తున్నారు? తను మన సర్వశ్రేష్ఠుడైన గుప్తచరుడు కదా. సర్వశ్రేష్ఠ గుప్తచరుడా? మరి ఒక్కటి కూడా అలాంటి వార్త తీసుకురాలేదు. విష్ణు అవతారుడిపై ప్రయోగించడానికి ఉపయోగపడేది. దుర్జన, నీ బాధ్యత పెరిగిపోయింది. ఇప్పుడు తనకంటే ఉత్తమమైన గుప్తచరుణ్ణి వెతకాలి. లేదంటే వీడి స్థానంలో ఇక మీదట నువ్వుంటావు. ఏమైంది కన్నయ్య? నీకు బొబ్బట్లు తినాలని లేదా? నేను వనానికి వెళ్ళాలన్నా. రండి అందరం వెళ్దాం. కానీ కృష్ణ, మేం ప్రతిరోజు వెళ్తాం. అయినా అక్కడ నేరేడు చెట్లు మించి వేరే విశేషమేమీ లేదక్కడ. నేనైతే ఎంతెంత గొప్ప వనాలు చూశానంటే ఒకసారి అరటి పండు తొక్క తిని చెప్తున్నావా రుచిగా లేదని? కథలొద్దు కృష్ణ, అసలేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. అది మీరందరూ చూసింది కేవలం బృందావనం బయట భాగం. అసలైన వనం లోపలుంది, దట్టమైన అడవిలో. అక్కడికి పెద్దవాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. నాన్న చెప్పింది ఏంటంటే అక్కడ కేవలం నేరేడు చెట్లు కాదు, బోల్డెన్ని తియ్యటి పండ్ల వృక్షాలు ఎన్నో ఉన్నాయని. ఎంతంటే కడుపు నిండినా కానీ తృప్తే కలగదు. మీకు పశువులంటే ఇష్టం కదా? ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయి బృందావనంలో. ఇంత చిన్నదానితో మొదలై ఎంతో పెద్ద పెద్ద ఉన్నాయి. ప్రేమగా మాట్లాడితే మీరు చెప్పేది కూడా అర్థం చేసుకుంటాయి, మీ మాట కూడా వింటాయి. ఆలోచించవద్దు కన్నయ్య. చిన్నమ్మ తీసుకెళ్ళినప్పుడు తనతో నువ్వు వెళ్ళు, సరేనా? మా అందరికీ నీళ్ళ రోకలితో కొట్టించుకోవాలన్న కోరికేం లేదు. కానీ అన్న, అమ్మ తీసుకొని వెళ్ళినప్పుడైతే వస్తావు కదా? నేను వస్తాను, వీళ్ళందరూ కూడా వస్తారు. అదంతా నాకు వదిలేయండి అన్నా. మీరంతా కూడా నేను చెప్పేది చేస్తూ ఉండండి. ఎటెళ్ళిపోయారు అందరికందరూ? కన్నయ్య, బలరామా, హే నారాయణ, వనానికైతే వెళ్ళలేదు కదా? కన్నయ్య, బలరామా, కన్నయ్య. యశోదా, వాళ్ళిద్దరూ ఇక్కడ లేరే. అయినా బలరాముడు తూరి శబ్దం వినగానే మీ దగ్గరికే వచ్చాడు కదా? వచ్చాడు. తనే కాదు, పిల్లలందరూ వచ్చారు. వీళ్ళందరూ వనం వైపే వెళ్లారనిపిస్తోంది. అయ్యో నారాయణ. యశోదా, యశోదా! ఇంకా చూస్తూ నిలబడ్డారేంటి? పదండి, అమ్మ మనల్ని వనం వైపే తీసుకెళ్తుంది. కానీ కృష్ణ, పెద్దమ్మ మన అందరినీ వనం వైపు వెళ్ళొద్దని చెప్పింది కదా మరి? అయ్యో, అమ్మే కదా స్వయంగా చెప్పింది.
తను వనానికి వెళ్ళినప్పుడు తన వెనక మనందరం వెళ్ళొచ్చని. మరింకెందుకు ఆలస్యం? కన్నయ్య, ఎక్కడున్నావురా నువ్వు? కన్నయ్య, నిజంగా చాలా అల్లరి పిడిగైపోయాడు. పిల్లలు వెళ్లాల్సిన చోట ఇదేమైనా? చాలా విసిగిస్తున్నాడు ఈ మధ్య. ఇప్పుడు మళ్ళీ దండించాల్సిందే తప్పదు. హే నారాయణ, ముందు ముందు దట్టమైన చిట్టడివి. పొరపాటున ఏదైనా జరిగితే, ఏదైనా అడవి మృగం ఎదురుపడితే అప్పుడు? ఇంత చిన్నవాడు, కాస్త కూడా భయం లేదా వీడికి? నాకెందుకు భయం? రక్షించడానికి నువ్వున్నావు కదా. అమ్మ ముందు నడుస్తుంటే కన్నయ్య వెంట నడవడం. కన్నయ్య, కన్నయ్య, స్వామి, మా స్వామి వచ్చేసారా? కన్నయ్య, కన్నయ్య ఇక్కడికి వచ్చాడా? మీలో ఎవరైనా చూసారా వాణ్ణి? యశోద, ఏం జరిగింది? ఒక నిమిషం క్రితం పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. బొబ్బట్లు చేద్దామని వెళ్ళారంతే. వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు. కన్నయ్య కనిపించడం లేదు, ఊరి పిల్లలందరూ కనిపించడం లేదు. మీకిదంతా వేళకోళంగా ఉందా? హే నారాయణ, మీకు అనేక ధన్యవాదాలు. నేను వద్దని చెప్పాను కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అమ్మా అమ్మా, మా అంతటి మేము వచ్చామా ఏంటి? నువ్వే కదా మమ్మల్ని తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చానా? మాకు వనానికి దారి కూడా తెలీదు. మేము నిన్ను వెంబడిస్తూ వచ్చామమ్మా. అరే, నేను మీ అందరినీ వెతుకుతున్నాను. అవునా, మీరు నా వెనకాలే వస్తే నన్నెందుకు ఆపలేదు? నువ్వేగా చెప్పింది, నువ్వెప్పుడు వనానికి వెళ్ళినా నా వెనకాలే వచ్చేయనన్నది. నేను ఎప్పుడు వనానికి వెళ్ళినా నా వెనకాలే వచ్చేసాయి. చాలా. మరి మీరే నాకు మాట ఇచ్చారు కదా, ఒకవేళ ఇలా చేస్తే మీరు తిట్టరని. కానీ ఇప్పుడేమో మీరు ఊరు వాళ్ళందరి ముందు నా చెవు పట్టుకొని నిలబడ్డారు. నా దగ్గరే అతి తెలివి చూపిస్తున్నావా? చెప్తానుండు నీ సంగతి. నిన్ను ఆగు ఆగు కన్నయ్య. యశోద, కన్నయ్య, యశోద, ఆగు కన్నయ్య, నేను చెప్తున్నానా? రా కన్నయ్య, ఆగు. ఆగమంటుంటే
వద్దమ్మా, మళ్ళీ దండించకు. ఇంటికి పద, నీ సంగతి చెప్తాను. అయినా మంచి జరిగింది కదా, కన్నయ్య మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. బృందావనానికి వచ్చాక మీరు బలహీనపడ్డారు కదా, లేదా? మీ వినికిడి శక్తి ఖచ్చితంగా బలహీనపడిపోయింది సులక్షణ చిన్నమ్మ. ఒకసారి చెప్తే వినిపించలేదు కదా, మళ్ళీ చెప్తున్నాను. నేనమ్మని తీసుకురాలేదు, తనే మా అందరినీ తీసుకొచ్చింది. కన్నయ్య, యశోద పిల్లవాడు, ఆడుకోనివ్వు. అయినా ఈ ప్రదేశం సురక్షితమైంది. ఏ క్రూర మృగాలు ఉన్నట్లు ఇక్కడ అనిపించడం లేదు. పిల్లలు, ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, లోపలే ఆడుకోవాలి. అర్థమైందా అందరికీ? అర్థమైందా కన్నయ్య? సరే, వెళ్ళండి, ఆడుకోండి. భోలా, బన్సీ, మీకు ఎలాంటి పూలు చూపిస్తామంటే అవి ఇప్పటి వరకు చూసి ఉండరు. మీకే తెలుసుగా, బృందావనంలో అరుదైన పూలు దొరుకుతాయి. పదండి. అక్కడ చూడండి వదినా, ఎంత బాగున్నాయో. క్షమించండి అమ్మా, బృందాదేవికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంకో అల్లరి పని చేయాల్సి ఉంటుంది నాకు. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నాడు కన్నయ్య? అదే, ఎన్ని రోజులైపోయింది మనం దాగుడు మూతలాట ఆడుకొని. అవునా? అరే అవును, ఇక్కడ దాక్కోడానికి ఎన్నెన్ని చోట్లున్నాయో. కన్నయ్య, మరి మనం దాక్కుందామా? ఇవాళ కనిపించకుండా వెళ్ళాలి నేను. సకులారా, కానీ అన్న ఉన్నంత వరకు ఇది సాధ్యం కాదు. మీరు వెళ్ళండి, నేను ఆడలేను. ఎందుకు? ప్రతిసారి అన్న నేనే ఉంటాం, ఈసారి మేం దాక్కుంటాం. ఈరోజు ఆటను అన్న మొదలు పెడతాడు. సరే, మొదలు పెడతాను. నాకేమైనా భయమా ఏంటి? చిటికెలోనే అందర్నీ వెతికి పట్టుకుంటాను. ఇలా నవ్వండి, నవ్వండి. అందరికంటే ముందు నిన్నే పట్టుకుంటాను కన్నా. వెళ్ళండి, మీరందరూ దాక్కోండి. ఒకటి, బలరాముడికి కళ్ళు కోటి. 2, గొప్పవాడు, వాడే బలరాముడికి దొరకకుండా ఉన్నవాడు. అందరికందరూ ఎటెళ్ళిపోయారు? అంతగా చింతించకండి యశోద గారు, అందరూ దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. అదిగో అటు చూడండి. 10, ఇదిగో పట్టుకుంటున్నాను. ఎక్కువసేపు దాక్కోలేరు, ఒక్కొక్కరిని పట్టేసుకుంటాను. మీరు వనంలోకి ప్రవేశించారు స్వామి. అయినా ఈ బృందాదేవికి మీ దర్శన భాగ్యం కలుగలేదు స్వామి. ఇక ఇప్పుడైనా దర్శనమివ్వండి. నేను ఇప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను బృందాదేవి. మీరు నాకు సాక్షాత్కార దర్శనమిచ్చి నన్ను ధన్యురాల్ని చేశారు స్వామి. మనకి ఎప్పటినుంచో ఈ బంధం ఉంది బృందాదేవి. అలాంటప్పుడు మిమ్మల్ని కలవకుండా ఎలా ఉంటాను? నాకు అర్థం కాలేదు స్వామి. మీ గురించి మొత్తం లోకానికి తెలిసే ఉండాలి.
కేదార మహారాజు పుత్రిక బృంద తన భక్తితో గోలోకానికి అధికారయ్యింది. ఇక్కడ ఇదే ప్రదేశంలో మీ తపస్సుతో మీరు నన్ను ప్రాప్తి పొందారు. అప్పుడు ఇక్కడ ఏమీ ఉండేది కాదు. ఓం నమో నారాయణాయ. 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 కళ్ళు తెరువు బృందా. స్వామి, మీరా? నీ తపస్సుకు నేను ప్రసన్నుడనయ్యాను. నీ సాధనతో ఎండిన భూమిని కూడా వనంలా చేసేశావు. ఖాళీగా ఉన్న ఈ ప్రదేశాన్ని పచ్చగా ఒక వనంలా చేసేశావు నువ్వు. ఇంకా ఇప్పుడు నువ్వు వనంలో భాగం అయిపోయావు బృందా. ఈ వనం ఇప్పుడు నీదే అయిపోయింది. ఇక రాబోయే యుగ యుగాల వరకు ఈ వనం చుట్టుపక్కల ప్రదేశాలు నీ పేరుతోనే ఖ్యాతి చెందుతాయి. ఈ బృందావనానికి వచ్చి ఏ భక్తుడైనా నీ ఆజ్ఞతో తపస్సు చేస్తే వారి తపస్సు నీ తపస్సులాగా తప్పకుండా సఫలమవుతుంది. ఇక నుంచి ఈ వనక్షేత్రం పూజనీయమవుతుంది. స్వామి, ఒక భక్తురాలిని పూజనీయంగా చేయడానికి కారణం? నువ్విప్పుడు కేవలం భక్తురాలివి కాదు బృందా. ఇప్పుడు నువ్వు బృందాదేవిగా మారావు. బృందావనానికి స్వామినివి, బృందావనానికి దేవి. నీకు మాటిస్తున్నాను, ద్వాపరంలో నిన్ను మళ్ళీ కలవడానికొస్తాను. అప్పుడు నువ్వు నా లీలలకు సాక్షివి అవుతావు. ఇవాళ నేనిక్కడికి నీకిచ్చిన మాట పూర్తి చేయడంతో పాటు ఒక కార్యం చేయడానికి వచ్చాను. బృందాదేవి, నాకు మీ ఆజ్ఞ కావాలి. ఆజ్ఞ కాదు స్వామి, ఆదేశం ఇవ్వండి. కంసుడి రాక్షసుల దాడి వల్ల గోకులవాసులకు చాలా హాని జరిగింది. బృందావనంలో కూడా అలా జరగడం నాకు ఇష్టం లేదు. కంసుడి రాక్షసులు ఊరి దాకా రాగలిగారు. దానికంటే ముందే వాళ్ళని ఈ వనంలో ఎదుర్కోవాలనుకుంటున్నాను. దానికి మీ అనుమతి అవసరం ఉంది నాకు. ఇది నా పూర్వజన్మ సుకృతం స్వామి. మీరిచ్చిన వచనానుసారం కారణంగా నేను మీ లీలలకు సాక్ష్యంగా ఉండగలను. ఇంత ఆలస్యం ఎందుకు అవుతోంది? బలరాముడు ఇంకా రాలేదు మనల్ని వెతకడానికి. ఖచ్చితంగా ముందు కృష్ణుని వెతకడానికి వెళ్ళుంటాడు. ఇంతసేపు ఒకే చోట దాక్కుని ఉండేవాళ్ళైతే కాదు. కన్నా, బోలా, బన్సీ. యశోదవదిన. కన్నయ్య ఎక్కడా? యశోదవదిన, కన్నయ్య ఇక్కడే ఉన్నాడు. ఈ వృక్షం వెనకే దాక్కుని ఉన్నాడు. ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. ఇదంతా పెద్ద అడవి కదండి. దీనికి తోడుగా నాకు ఇంకో సాయం కూడా చేయాల్సి ఉంటుంది మీరు. కన్నయ్య! నా నిజాన్ని, నా దివ్యత్వాన్ని మా అమ్మకు తెలియనివ్వకూడదు. కన్నయ్య,
ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరా స్త్రీ? ఎవరావిడ? స్త్రీయా? ఎవరా స్త్రీ? ఇక్కడ ఎవరూ లేరే. కానీ నాకొకరిని చూసినట్టే అనిపించింది. కన్నయ్య, ఒక ఆవిడుంది కదా ఇక్కడ? ఆ? అవును చిన్నమ్మా. ఎవరు? అనవసరంగా నన్ను ఇరికిస్తున్నారన్నా. తెలీదు చిన్నమ్మా, కానీ ఆవిడను చాలా లతలు ఆకులు చుట్టుకొని ఉండింది. ఇంకా ఆవిడ కాళ్ళు అచ్చమి వృక్షం వేలలాగే ఉన్నాయి. యశోద, నువ్వు కూడా అలాగే ఎవరినైనా చూసావా? నేను సరిగ్గా చూడలేదు, కానీ ఎవరో ఒక ఆవిడ్ని చూశాను. వదినా, చూస్తుంటే మన బలరాముడికి ఉజ్వలుడి ప్రభావం కనిపిస్తుంది. నా మనవడిని మధ్యలోకి ఎందుకు తెస్తున్నావు? నేను ఊహించి చెప్పడం లేదు చిన్నమ్మా. నేను నిజంగా కృష్ణుడు ఆవిడతో మాట్లాడడం చూశాను. నిజం చెప్పు కృష్ణ, నువ్వు ఎవరితో మాట్లాడావు? తనతో. ఈ వృక్షంతోనా? లేదు చిన్నమ్మా, ఒక స్త్రీతో మాట్లాడాడు. అమ్మా, నాకు తెలీదమ్మా. అన్న ఏ స్త్రీ గురించి అంటున్నాడు? నేను నిజంగా తనతోనే మాట్లాడుతున్నాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చూడు, అబద్ధం అస్సలు చెప్పొద్దు. అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? నేను మీ మంచి కన్నయ్యను కదా. నిజంగా నేను తన్ని అనుమతి అడుగుతున్నాను. అనుమత? కానీ దేనికోసం? మనం గోవులను తీసుకుని ఇక్కడికి వస్తాం కదా, ఇదే వనం నుంచి గడ్డిని కోసి తీసుకెళ్దాం. ఇక్కడే నేను నా సకులందరూ ఆడుకుంటాం, తింటాం, బోల్డన్ని ప్రదేశాలను కూడా చుట్టి వస్తాం. వీటన్నిటి కోసం బృందావనం అనుమతి తీసుకోవాలి కదా నాన్న. తను నిజమే చెప్తున్నాడు. అయితే ఈ వృక్షం నీకు అనుమతిస్తుందా? అవునన్నా, ఈ వృక్షం ఈ వనంలో భాగం. ఈ వనమంతా ఈ వృక్షం యొక్క భాగాలు. కన్నయ్య, అనుమతి లభిస్తే వెళ్దాం. గోధూలి కంటే ముందే ఇంటికి చేరుకోవాలి. పదండన్నా. పద కన్నయ్య. పదకన్నా. ఏదో చిత్రం ఉండింది, కానీ ఏంటది?